కాశ్మీర్లో కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉంటున్నారు. మొన్ననే చెప్పుకున్నాం, అక్కడ ఐఐటీలు ఐఐఎంలు ఇట్లాగా అంటే కాశ్మీర్లో మెడికల్ కాలేజీలు ఇట్లాంటి వాటిట్లలో అక్కడ ప్రధానమైనటువంటి విద్యా సంస్థల్లో వైస్ ఛాన్సలర్గా హెడ్లుగా మన వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే ధైర్యం చేస్తున్నారు ఉండటానికి. ఒకటి బాధ్యతగా ఉంటారు, ప్లస్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది. అక్కడ భయం లేకుండా ఉండటానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా జమ్మూ కాశ్మీర్ డీజీపీగా తెలుగువాడైనటువంటి నళిని ప్రభాత్ నియమితులయ్యారు. ఏదైతే డీజీపీ ఆర్ఆర్ స్వైన్ పదవి విరమణ చేస్తున్నటువంటి నేపథ్యంలో నళిని ప్రభాత్ అక్కడ డీజీగా ఉండబోతున్నారు. కేంద్ర హోంశాఖ ఆగస్టు నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన నళిని ప్రభాత్ ఇప్పుడు అక్కడ అంటే టోటల్గా తెలుగు వాళ్ళు క్రమంగా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నారు. శుభ్రంగా అక్కడ కనుక ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి భూములు కొనుక్కోవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, ఇళ్ళు కట్టుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు అని కనుక ఓపెన్ చేస్తే కనుక సగం కాశ్మీర్ మనోళ్ళే ఉంటారు. మనోళ్ళే అక్కడ వ్యాపారాలు చేసేస్తారు, రియల్ ఎస్టేట్ కూడా నడిపేస్తారు.